హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మీ యాప్‌లో స్టార్ట్ అయిన ఇన్ఫినిటీ ఎగ్జిబిషన్‌కి అయితే వచ్చామండి. సో, లోపల ఏమేమి షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ కోసం ఎలాంటి గేమ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. సో, ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్‌లో మంచి కలర్‌ఫుల్ లైటింగ్‌తో ఒక సెట్ అయితే వేశారండి. చూడటానికి ఇంగ్లీష్ మూవీలో విశ్వాస్ లాగా అనిపించిందండి. చూడగానే పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉందండి. అండ్ ఇక్కడ చాలామంది పిక్స్ అయితే తీసుకుంటున్నారండి. అఫ్కోర్స్ మేము కూడా పిక్స్ అయితే తీసేసుకున్నామండి. అండ్ పిక్ అలా తీసేసుకొని నేను మా పాప ఇద్దరం కూడా ఆ సెట్ అంతా కూడా అలా ఒక రౌండ్ వేసి చూసి వచ్చేసామండి. సో మా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఆ సెట్, ఆ లైటింగ్ అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూడడం స్టార్ట్ చేసిందండి. సో కొంచెం అలా ముందుకు వెళ్ళగానే ఏంటంటే మన లేడీస్ ఫేవరెట్ స్పాట్ ఉందండి. అదేనండి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్ అయితే ఉందండి. సో చీప్ అండ్ బెస్ట్‌లో ఉన్నాయి, బాగున్నాయండి. కొన్ని రేట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయనుకోండి. నెక్స్ట్ నేనైతే బ్యాంగిల్ స్టోర్‌కి అయితే వెళ్ళామండి. సో ఇక్కడ నేను నాకు అండ్ పాప కోసం అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. అండ్ దెన్ అక్కడి నుండి అయితే డ్రెస్సెస్ సెక్షన్‌కి అయితే వెళ్ళామండి. సో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది డ్రెస్సెస్ దగ్గర. బట్ పర్లేదు, పాప కోసం అయితే డైలీ వేర్ అయితే తీసేసుకున్నామండి. సో కాస్త అలా ముందుకు వెళ్ళగానే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉన్నాయండి. సో మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయండి. సో ఇక్కడ ఫుట్‌వేర్ కలెక్షన్ కూడా ఉందండి. మోస్ట్లీ కిడ్స్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, అక్కడ మా పాప అయితే టాయ్ కార్లో ఎంజాయ్ చేస్తుంది. చక్కగా తను 6 రౌండ్స్ అలా కొట్టేసింది. తనకి ఇలాంటి టాయ్ కార్స్ అన్నా, టాయ్ జీప్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. తను చాలా హ్యాపీగా ఆడుకుంటుంది దాంట్లో. అండ్ కాస్త ముందుకెళ్ళగానే కిడ్స్ కోసం ప్లే జోన్ అయితే ఉంది. సో బోటింగ్ కూడా ఉంది. సో మా పాప చిన్నది కాబట్టి అవేమీ ట్రై చేయలేదు. సో కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. బట్ మేము అక్కడ ఫుడ్ అదంతా కూడా ఏం ట్రై చేయలేదండి. సో మా పాప లైటింగ్ అదంతా చూస్తూ బాగుంది అని వాళ్ళ నాన్నతో చెప్తూ తను హ్యాపీగా అలా చూస్తూ ఉండిపోయిందండి ఆ కలర్స్ని, ఆ లైటింగ్ని. సో ఇక్కడ ఏంటంటే టాయ్ ట్రైన్ ఎక్కామండి. యాక్చువల్గా మా పాప అడిగిందని ఎక్కాము. బట్ తనేం చేసింది, అది కాస్త ఫాస్ట్గా వెళ్ళగానే భయపడిపోయి అలాగే చూస్తూ ఉండిపోయిందండి. మేము ఎంత డైవర్ట్ చేసినా కూడా తను డైవర్ట్ అవ్వకుండా అలాగే భయంతో అలా కూర్చుండిపోయిందండి. సో పైనుండి చూస్తుంటే ఆ లైటింగ్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. నైట్ టైంలో ఆ లైటింగ్స్ అదంతా కలర్ఫుల్గా ఉందండి. సో అలా రైడ్ కంప్లీట్ చేసేసుకున్నాక మా వారికైతే ఇక్కడ గన్ షూట్ అదంతా ఇష్టమండి. సో ఆయనైతే హ్యాపీగా పార్టిసిపేట్ చేశాడు. సో అక్కడే చాలా లేట్ అయిపోయేప్పటికి సో డైరెక్ట్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. సో అక్కడ ఏంటంటే ఆ రోజు మ్యాచ్ ఉందండి. సో ఐపీఎల్ మ్యాచ్ అదంతా చూస్తూ సో చక్కగా ఫుడ్ తింటూ ఆ రోజైతే అక్కడ స్పెండ్ చేసామండి. సో అలా నేను మా వారు కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రీవియస్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఉన్న బిర్యానీ, ఇక్కడ ఉన్న బిర్యానీ, ఆ ఫుడ్ అదంతా కూడా కొంచెం కాస్త కంపేర్ చేసుకున్నామండి. కంపేర్ చేస్తూ అలా మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ రోజుకంటే ఇదేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.